హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఇది వచ్చి ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇదొక హెయిర్ డాల్, అంటే ప్లాస్టిక్ టైప్ ఉంటుంది. మనం హెయిర్ స్టైల్ చేయడానికి కానీ, హెయిర్ కట్స్ చేయడానికి కానీ, మేకప్ చేయడానికి కానీ, మన ప్రాక్టీస్కి బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్గా ఉండే వాళ్ళకి ఫేషియల్స్ ఎలా చేయాలి, ఆ స్టెప్స్ అవన్నీ తెలియదు కదా, అలాగే హెయిర్ కట్స్ ఎలా చేయాలి అనేది తెలియదు కదా. అందుకని ఇది వచ్చి సింథటిక్ హెయిరే అండి. నేచురల్ హెయిర్ అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది కదా. ఇది వచ్చి నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను. నాకు 999 పడింది. దీంట్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఒక 900 ఉంటుంది, కొన్ని వచ్చి హెయిర్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, 600 500 అలా ఉంటుంది, కొన్ని 900 అలా ఉంటాయి, కొన్ని 1300, కొన్ని 2000 అలా డిఫరెంట్గా ఉంటాయి. దీని హెయిర్ చూసారా ఎంత స్మూత్గా, ఎంత షైనీగా ఉంది. ఒరిజినల్ హెయిర్ అలా ఉండదు కదా, లాంగ్గా కూడా ఉంది. ఇది వచ్చి సైజ్ వచ్చి 26 అండ్ 28 అలా ఉంటుంది అనుకుంటా. దీంతో మనం ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా వేయాలి. కాకపోతే కొన్ని హెయిర్ స్టైల్ సెట్ కావేమో అనిపిస్తుంది, ఎందుకంటే చాలా స్మూత్ ఉంది ఇది. ఎంత స్మూత్ ఉందో. కాకపోతే కొంచెం హెయిర్ ఫాల్ కూడా కొంచెం కొత్తదైతే అవుతుంది. మరీ థిన్ హెయిర్ అనలేము, అలా థిక్గా కూడా లేదు, మీడియం హెయిర్ లాగే అనిపిస్తుంది. వాల్యూమ్ మాత్రము. లెంత్ వచ్చి 26 28 ఆ రేంజ్లో ఉంది కాబట్టి బాగానే ఉంది లెంత్ మాత్రము. ఇది వచ్చి దీనికి ఒక హోల్డ్ ఇచ్చారు. దీన్ని క్లాంప్ హోల్డర్ కూడా ఒకటి ఇచ్చారండి ఎక్స్ట్రా ఫ్రీగా. చూడు ఎంత స్మూత్ ఉందో. అలాగే దీనికి ఒక ఫ్రీ ఇది వచ్చారు, కొన్నిటికి ఫ్రీ ఉండదు. 500 అలా చెప్పారు కదా, ఓన్లీ డాల్ ఒకటే వస్తుంది, హెడ్ ఒకటే వస్తుంది. ఇది వచ్చి ఫ్రీగా వచ్చిందండి. క్లాంప్ హోల్డర్ అంటారు దీన్ని. ఇది వచ్చి మనం ఎక్కడంటే అక్కడ, అంటే డాల్ అంటే మనిషి అంటే నిల్చుంటారు కదా, మనం కూర్చుంటే ఎలా పెడితే అలా ఉంటుంది. ఇదైతే ఉండదు కదా, అందుకని దీన్ని హోల్డ్ చేయడానికి, మన హెయిర్ స్టైల్స్కి కానీ, హెయిర్ కట్స్కి కానీ అలా ఉండడానికి దీన్ని జస్ట్ మనం ఇలా సపరేట్ ఇస్తారు. దీన్ని ఇలా ఫిట్ చేసేసుకోవాలి ఫస్ట్. ఎలా ఫిట్ చేయాలో కూడా చూపిస్తున్నా కదా, అలా ఫిట్ చేసేసుకోండి. కొంచెం టైట్గా ఫిట్ చేసి దాన్ని మనకి ఏదన్నా డైనింగ్ టేబుల్ కానీ, ఏదైనా ఐరన్ టేబుల్ కానీ, ఏదైనా సరే మనకు ఇంట్లో ఉన్న అవైలబుల్ బట్టి మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్, దాన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడు నేను ఎలా చూపిస్తున్నానో అలాగా అడ్జస్ట్ చేసుకొని, అలా టేబుల్కి ఏ టేబుల్ అయినా పర్లేదు, టేబుల్కి ఉండేలాగా. ఇంకా టేబుల్ కూడా లేదంటే చైర్కైనా సరే కింద పెట్టుకోవడానికి కింద చైర్ దగ్గర అయినా పెట్టుకొని, మనకి నచ్చినట్టు ఏదో ఒక దానికి పెట్టుకొని టేబుల్కి అలా పెట్టి ఇలా ఫిట్ చేసేసుకోవాలి. కొంచెం టైట్గా ఫిట్ చేసుకోండి. మనకి ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుంది, ఎంత సైజ్ కావాలన్నా ఫిట్ అవుతుంది. జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలంతే. కొంచెం టైట్గా అడ్జస్ట్ చేసుకోండి. సడన్గా పడిపోతుందేమో, మనం సడన్గా ప్రాక్టీస్ చేస్తూ అన్నప్పుడు మధ్యలో పోతే మళ్ళీ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా. సో జస్ట్ దీని ఏం లేదు, ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్ని దాంట్లో పెట్టి కొంచెం కిందకు పుష్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ దాంట్లో ఫిట్ ఉంటుంది. చూడండి ఎంత హైట్ ఉందో. మనకి ఎంత హైట్లో టేబుల్ ఉంటే అంత హైట్లో పెట్టుకొని మనం కూర్చొనైనా చేసుకోవచ్చు, నిల్చొనైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడు, ఫేస్కి ఎలా ఫేషియల్స్, మేకప్ ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ వచ్చి మనం దీన్ని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ప్రాక్టీస్కి బాగా. అయితే మనం ఫస్ట్ మేకప్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది బాగా చూడొచ్చండి. మనం ఎంత ప్రాక్టీస్ చేయొచ్చు. మేకప్ చాలా ఇంపార్టెంట్ కదా బ్రైడల్స్కి, వాటికి పార్టీ మేకప్ కానీ, డైలీ వేర్ మేకప్ కానీ, ఏదైనా సరే. సో దీనికి వచ్చి ఐబ్రోస్ ఫిల్లింగ్ ఎలా ఫిల్ చేయాలి, ఐ మేకప్ ఎలా వేయాలి, ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్ ఫేస్లో. అలాగే లిప్స్టిక్ కాంటూరింగ్ ఎలా వేయాలి, షేప్ ఎలా వేయాలి, అవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే జ్యువెలరీ పెట్టచ్చు. మనం చాలా క్యూట్ ఉంటుంది కదా జ్యువెలరీ, అవన్నీ బాగా రెడీ చేసిన తర్వాత పెడితే. అలాగే
మనం ఫేషియల్స్ కానీ స్టెప్స్ అవి మసాజ్ అవి ఎలా పడితే అలా ఇవ్వకూడదు కదా. స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది. ఎక్కడ నర్వ్స్ ఉంటాయో అక్కడ ఎలా ప్రెస్ చేయాలి, ఎలా స్మూత్ చేయాలి అవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయొచ్చండి ఫేషియల్స్కి. అలాగే హెయిర్ స్టైల్స్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ స్టైల్స్ డిఫరెంట్గా వేయచ్చు. ఇది చాలా సిల్కీగా ఉంది. కొన్ని హెయిర్ స్టైల్స్ జారిపోతాయేమో అనిపిస్తుంది, కాకపోతే బాగుంది. అలాగే మన హెయిర్ కట్స్ కూడా మనం చాలా హెయిర్ కట్స్ దీని మీద ప్రాక్టీస్ చేయొచ్చండి. మనం తీసుకునే వాల్యూమ్ని బట్టి మనకు చాలా వాల్యూమ్ అనేది, లెంత్ అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను ఒక సింపుల్ హెయిర్ స్టైల్ జస్ట్ ఊరికే వేస్తున్నాను. దీనికి ట్యాంగిల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి, బాగా హెవీ అంటే అవి స్మూత్ ఉంది కాబట్టి జారిపోతున్నాయి. నేను జస్ట్ ఓపెన్ చేశాను అంతే, జస్ట్ ఊరికే వేసినాను. కోంబు కూడా లేకపోయినా కూడా ఊరికే హ్యాండ్స్తో. చూడండి ఎంత స్మూత్ ఉందో, ఊడిపోతుందేమో అన్నంత స్మూత్ ఉంది. ఎంత స్మూత్ ఉందో అసలు. జడ వేస్తే మనం దాన్ని ఇప్పకపోయినా కూడా అదే ఊడిపోయేలాగా ఉందండి. కానీ చాలా బాగుంది. లెంత్ అది ఉంది. మనం ప్రాక్టీస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఈ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, కొంతమంది వచ్చి ఇన్స్టిట్యూట్కి అలా వెళ్ళి లేదా పార్లర్కి అలా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటారు, నేర్చుకుంటారు, ట్రైనింగ్ తీసుకుంటారు. కొంతమందికి వెళ్ళడానికి కుదరదు కదా, అందుకని ఇంట్లోనే నేర్చుకోవడానికి అలా స్టార్టింగ్ నుంచి ఒక బిగినర్స్ ఎలా నేర్చుకుంటారు, ఏమి రాని వాళ్ళైనా సరే అట్లా నేర్చుకోవడానికి ఎలా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ లెంతీ అయినా సరే నిదానంగా చెప్తున్నాను. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్తున్నానండి. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న చిన్న ప్రోడక్ట్స్తో జస్ట్ చూపిస్తున్నాను. మీకు నచ్చితే చెప్పండి. నేను ఇంకా డీటెయిల్గా చెప్పాలి, ఏదైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేయాలో చెప్పండి. నేను చేంజ్ చేసి చెప్తాను. మీకు ఏం కావాలో ఆ వీడియో చెప్తాను. మీకు ఫేషియల్ కావాలా, 1 బై 1 నేను వీడియో 1 బై 1 పెడుతూ ఉంటానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ మీద. మీకు ఏ టాపిక్ నచ్చిందో దానికి చెప్పండి. ఆ టాపిక్ని ఇంకా ఒకవేళ అర్థం కాకపోయినా ఇంకా డీటెయిల్గా చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిన్ టు పిన్ను ఎంత టైం అయినా సరే చాలా క్లియర్గా చెప్తానండి. మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అదే చాలు. నేను ఇలా తీయడం వల్ల చూసారా ఎంత వాల్యూమ్ వచ్చినట్టుంది. ఇంతకుముందు కొంచెం పట్టేసినట్టుంది కదా, ఇప్పుడు చూడు ఎంత పెద్ద హెయిర్ లాగా కనిపిస్తుంది. ఇలా మనం కొంచెం ఫుల్ చేసామంటే కొంచెం బాగా కనిపిస్తుంది వాల్యూమ్గా. ఓకే అండి, బాగుందా? సింపుల్గా వేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.